హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోవేవ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మామూలుగా మొబైల్ ఫోన్ని మైక్రోవేవ్లో పెడితే ఛార్జింగ్ పెరుగుతుందా మామూలుగా అని చెప్పి కొంతమందికి అపోహ ఉందన్నమాట. ఆ అపోహ గురించి డిస్కస్ చేద్దాం. హాయ్ హాయ్ గురువు గారు, ఈరోజు మనం ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాం. మామూలుగా ఫోన్ సరే, మొబైల్ కొత్త టాపిక్ గురించి మనం మొబైల్ ఫోన్ను ఎప్పుడు మొబైల్ ఫోన్ను మైక్రోవేవ్లో పెడితే ఛార్జ్ అవుతుందా? ఈ అపోహ గురించి వైరల్ టిప్లతో చాలా చెబుతారు. అవన్నీ అపోహలా నిజాలా? కొద్దిగా క్లారిటీ ఇస్తావా మన ప్రేక్షకులకి? అవును, ఈ విషయంలో చాలా అపోహలుంటాయి. నిజానికి మొబైల్ ఫోన్ను మైక్రోవేవ్లో పెడితే ఛార్జ్ అవ్వడం జరగదు. పైగా అలా చేయడం వల్ల ఫోన్కి కూడా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి వైరల్ టిప్స్ని నమ్మకంగా సేఫ్గా ఉండటం మేలు. కదా, అది ఎందుకు ఇలా చేస్తారంత మామూలు? అది ఎంతవరకు నిజము, ఏం లేదు, ఎందుకు ఇలా చేస్తారనమాట? చాలా సందర్భాల్లో ఇలాంటి టిప్స్ సరదా కోసమే పుట్టుకొస్తాయి, లేదా సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం ఏదైనా కొత్తగా కనిపించాలనే ఉద్దేశంతో ఇలా చేస్తూ ఉంటారు. అసలుగానే అటువంటి ప్రయత్నాలు ఫోన్లకు మనకు కూడా హానికరమే. కాబట్టి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండడం మంచిది. సరే, మన ప్రేక్షకులకి ఇటువంటి వాటి నుంచి దూరంగా ఉండండి అని చెప్పి ఎలా ఇస్తావు సలహాలు? అవును, మనం ఎప్పుడు ఏ చీజ్ చెప్తే అవి నిజంగా సుత్తకంతియా లేదా అన్నదాన్ని కొంచెం ఆలోచించాలి. ఎప్పుడైతే అనుమానం ఉంటుందో అలాంటి వాటిని ప్రయత్నించకుండా ఉండటం మంచిది. మన ఫోన్లని, మన సురక్షను ముందుగా గుర్తుపెట్టుకుంటే మంచిది. సరే మరి, థ్యాంక్ యూ సో మచ్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు అదే మైక్రోఫోన్లో ఫోన్ పెడితే అది పేలిపోయే ప్రమాదం ఉందేమో కదా? అవును, ఖచ్చితంగా. మొబైల్ ఫోన్ను మైక్రోవేవ్లో పెడితే ఎక్స్ప్లోడ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మైక్రోవేవ్లో ఉన్న రేడియేషన్ ఫోన్లోని లోహ భాగాలతో రియాక్ట్ అవ్వచ్చు. కాబట్టి అటువంటి ప్రయోగాలు అస్సలు చేయకూడదు. చూశారు కదా ఫ్రెండ్స్, ఎవరో చెప్పారని చెప్పి వైరల్ వీడియో కోసం అవన్నీ నమ్మి మీరు మొబైల్ ఫోన్ని మైక్రోవేవ్లో పెడితే బ్లాస్ట్ అవుతుందంట. అవును, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా చెప్పారనే నమ్మకంతో లేదా ఏదైనా వైరల్ ట్రెండ్ కోసం మన ఫోన్కి ప్రాణహానిక ప్రయోగాలు చేయటం అస్సలు కరెక్ట్ కాదు. ఎప్పుడూ సేఫ్టీని ప్రధానంగా ఉంచుకుని అపోహలకు అప్రమత్తతకు మధ్య తేడా తెలుసుకోవడం చాలా అవసరం. సరే మరి, థ్యాంక్ యూ సో మచ్. మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు, మాకు ఇటువంటి విషయాలు తెలియజేస్తున్నందుకు నీకు చాలా థ్యాంక్స్ అయ్యాయి. అది వినడం చాలా ఆనందంగా ఉంది. నీకు ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. మన వ్యూవర్స్ కూడా కొద్దిగా ఇటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉంటే కొద్దిగా కొన్ని చెప్తే బాగుంటుంది అన్నమాట. చాలా మంచిది. మనం ఎప్పుడు అపోహలకు, అనవసరమైన ప్రమాదాలకు చాలా దూరంగా ఉంటే అందరికీ మేలు. ఏ సందేహమైనా వస్తే ఎప్పుడూ నమ్మకస్తమైన సమాచారం చూసుకోవడం మంచిది. ఇలాగే జాగ్రత్తగా, సురక్షితంగా ఉండండి. ఓకే మరి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. మీకు ఈ వీడియో నచ్చితే కింద కామెంట్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. బాగుంది. మరి ఇలాగే మళ్ళీ మనం కలుసుకునేంత వరకు నీకు కూడా నా తరఫున ఒక పెద్ద థ్యాంక్ యూ. ఎప్పుడైనా సరే ఈ సందేశాలు, కామెంట్లు చూస్తూ ఉంటాను. సరే, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.